అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు దీపిక. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్‌లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆ కంటెంట్ గనుక మీకు నచ్చితే ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మా ఎంప్టీ హోమ్ టూర్. సో, మేము ఈ ఇంట్లో మా పెళ్ళైన తర్వాత 1 ఇయర్ స్టే చేసాం. అండ్ 1 ఇయర్ తర్వాత మా లీజ్ అయిపోయింది. సో, మేము రెన్యువల్ చేసుకోలేదు. వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయాం. సో, రెన్యువల్ చేసుకుంటే మనం ఎన్ని మంత్స్ రెన్యువల్ చేసుకుంటే అన్ని మంత్స్ స్టే చేయొచ్చు. బట్ మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాం. సో, ఇది మా బ్యాక్ యార్డ్. అండ్ చాలా మేము ఉండేది న్యూ జెర్సీలో కాబట్టి చాలా గ్రీనరీ ఉంటుంది అండ్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ డెక్ మీదే నేను ప్లాంట్స్ అవన్నీ పెట్టేదాన్ని. లైక్ ఎప్పుడైనా హ్యాంగ్ అవుట్ అవ్వడానికి, ఈవినింగ్ కూర్చోవడానికి, కాఫీకి కూడా అలా చాలా బాగుండేది. మంచిగా మెమరీస్ కూడా ఉన్నాయి మాకు ఇక్కడే. అండ్ లోపలికి వస్తే డెక్ మీద దగ్గర నుంచి లోపలికి వస్తే ఇదంతా లివింగ్ రూమ్ ప్లస్ ఆ లైట్ కనిపిస్తుంది కదా, అదంతా డైనింగ్ ఏరియా. అండ్ పక్కనే కిచెన్. అండ్ ఇది కిచెన్ ప్యాంట్రీ అనమాట. లైక్ గ్రాసరీస్ అవన్నీ పెట్టుకోవడానికి ప్యాంట్రీ క్లోజెట్లా వచ్చింది. మేము దాన్ని క్లోజెట్లా యూజ్ చేసేవాళ్ళం, ప్యాంట్రీకి పెట్టుకోలేదు. అండ్ పక్కన కిచెన్లో అయితే మనకి ఇక్కడ డిఫాల్ట్గా మనం హౌస్ తీసుకున్నప్పుడే మనకి మైక్రోవేవ్, ఓవెన్, ఇది డిష్ వాషర్ అండ్ ఫ్రిడ్జ్ ఇలా కొన్ని లైక్ వాషర్ అండ్ డ్రయర్ కూడా ఇస్తాడు. అది కింద ఉంది వాషర్ అండ్ డ్రయర్ రూమ్ సపరేట్గా. సో, ఇవన్నీ మనకి రెంట్లోనే ఇంక్లూడ్ అవుతాయి. సో, ఇక్కడ మనం న్యూ జెర్సీలో ఉంటున్నాం కాబట్టి మేము రెంట్ పర్ మంత్ $1,500 to $1,800 ఉంటుంది. డిపెండ్స్, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కలా ఉంటుంది. లీజింగ్ సిస్టమ్ వేరుగా ఉంటుంది. అండ్ అడ్వాన్స్ పే చేయించుకుంటారు మంత్ ఫస్ట్ వచ్చి. సో, అడ్వాన్స్ పే చేసిన తర్వాత 1 మంత్ రెంట్ ముందుగానే పే చేసి మనం ఇంట్లోకి రావాలి. అండ్ ఇదంతా ప్రాసెస్ అయ్యే ముందు వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారనమాట. సో, ఎవరి దగ్గర అయితే మనం ఇల్లు తీసుకుంటున్నామో వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మనం అఫోర్డ్ చేయగలమా, మనం రెంట్ పే చేసుకోగలమా అని చెప్పి చూసి మనకి హౌస్ అయితే అప్రూవ్ చేస్తారు. అండ్ ఇలా అప్రూవ్ చేసినప్పుడు మనం 6 మంత్స్ లీజ్ రాయొచ్చు, 12 మంత్స్ లీజ్ రాయొచ్చు. డిపెండ్స్ అనమాట. ఒక్కొక్క ఇండివిజువల్కి, ఒక్కొక్క ఫ్యామిలీకి అలా ఒక్కొక్కటి డిఫర్ అవుతూ ఉంటుంది కదా. అలా జాబ్స్ కూడా ఇక్కడ మనం చేంజ్ అవుతూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి హౌసెస్ లీజ్ సైన్ చేస్తారు. అండ్ ఇక్కడ మంత్లీ రెంట్ నేను చెప్పాను కదా నా యావరేజ్ ఎంత ఉంటుందని, దానిపైన మనం ఎక్స్ట్రాగా యూటిలిటీస్ కూడా మనం పే చేసుకోవాలి. యూటిలిటీస్ అంటే లైక్ మనకు గ్యాస్కి, ట్రాష్కి, హాట్ వాటర్కి, హీటింగ్కి ఇవన్నీ $200-300 అంటే మనం ఎంత యూస్ చేసుకుంటే అంత మనం ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ ఇదైతే వాషర్ అండ్ డ్రయర్ రూము. ఈ రూమ్లోనే మేము స్టోరేజ్కి ఎక్కువ గ్రాసరీ ఎక్కువ తెచ్చుకుంటాం కదా, అవన్నీ కూడా ఈ రూమ్లో స్టోర్ చేసేదాన్ని. అండ్ ఎక్స్ట్రా లగేజ్ కూడా ఇక్కడే స్టోర్ చేసేదాన్ని. అండ్ బయట వచ్చి గరాజ్ ఉంటుంది. సో, గరాజ్లో కార్ పెట్టుకునే వాళ్ళం ఎక్స్ట్రా స్టోరేజ్కి. చాలా బాగుండేది. అండ్ మేమున్న కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. మాకు జిమ్ కూడా ఉంది. సో, అవన్నీ మేము బాగా మిస్ అవుతున్నాము. మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి. అండ్ ఈరోజు ఏ వీడియో చేస్తున్నావు? ఈరోజా iPhone 15 Pro Max తీసుకున్నాం కదా, అది అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో, యాక్చువల్గా నాకు మార్నింగ్ అంటే లైక్ ఆఫ్టర్నూన్ అలా కుక్ చేస్తున్నప్పుడు iPhone 15 డోర్ నాక్ చేసి ఇచ్చాడనమాట డెలివరీ బాయ్ తీసుకొచ్చి. సో, నాకు వెంటనే ఓపెన్ చేసి చూడాలి అనిపించింది. బట్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాము, దానిలో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి మార్నింగ్ నుంచి ఓపెన్ చేయకుండా హోల్డ్ చేశాను. బికాస్ మాకు టైం దొరకలేదు మార్నింగ్ నుంచి వీడియో చేయడానికి. అండ్ ఫైనల్లీ iPhone 15. యూఎస్లో మాకు iPhone 15 Pro Max తీసుకున్నాను నేను. $1,200కి వచ్చింది. అండ్ ఓన్లీ ఫోన్ $1,200. దానిపైన బ్యాక్ కేసు అండ్ స్క్రీన్ కార్డు, ఛార్జర్ ఇవన్నీ ఎక్స్ట్రాగా ఎడిషనల్గా తీసుకోవాలి. $50 బ్యాక్ కేస్ అయితే, యాపిల్లో తీసుకుంటే $50కి బ్యాక్ కేసు. లైక్ మనం యూజువల్గా ఏదో ఒకటి తీసుకుందాం అంటే ఒక $20కి అలా వస్తుంది. అండ్ స్క్రీన్ కార్డ్ కూడా ఒక $15-16 అలా స్క్రీన్ కార్డు. అండ్ ఛార్జర్ నాకు ఐడియా లేదు, భార్గవ్ తీసుకున్నాడు ఛార్జర్ ఎంత పడిందో. సో, ఇలా ఎడిషనల్గా ఉంది. ఎడిషనల్గా అవన్నీ మేము తీసుకున్నాము సపరేట్గా. సో, 15 Pro Maxలో సో కెమెరా క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది. రియలిస్టిక్గా ఉందన్నమాట. రియల్గా లైక్ మనం ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడితే వాళ్ళు మన పక్కనే ఉన్నట్టు. వీడియో తీసుకుంటున్నాను కదా, నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో, వీడియోస్ స్టార్ట్ చేస్తుంటే లైక్ రియల్గా నేనే వేరొక డూప్ని చూస్తున్నట్టు అంత రియల్గా ఉంది కెమెరా. ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా కనిపిస్తుంది. అండ్ దీనిలో 4K సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో నేను యూజ్ చేసినప్పుడు అంత క్వాలిటీ కన్నా 4Kకి షిఫ్ట్ అయ్యాను. కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి 4K వీడియో సెట్టింగ్స్ ఉన్నాయి, దానిలోకి వెళ్తే
అండ్ ఇంకా చాలా బాగుంది. అండ్ పిక్చర్ క్లారిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కనుక వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. లింక్ కింద ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ నా వీడియో కింద. అండ్ మీరు అక్కడ చూస్తారు నా 15 Pro Maxలో తీసుకున్న ఫొటోస్ అన్నీ ఎంత క్లియర్గా ఉందో. అండ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇందులో ఎక్కువ కలర్స్ ఏం లేవు. గోల్డ్ కలర్ ఒకటి ఉంది, అండ్ ఈ బ్లూ ఉంది, నావీ బ్లూ ఇది. అండ్ ఇంకా ఒక 2-3 కలర్స్ వచ్చాయి అంతే. అండ్ అవేమి వైట్ అనుకుంటా, సిల్వర్ కలర్లో ఒకటి ఉంది వైట్ లాగా. సో అవేమంత అనిపించలేదు. సో నాకు ఈ నావీ బ్లూ నచ్చి తీసుకున్నా. చూడడానికి నావీ బ్లూలా ఉంది కానీ ఇది డార్క్ నావీ బ్లూ కాదు, బ్లాకిష్ నావీ బ్లూ అలా వచ్చింది. అండ్ నేనైతే అన్లాక్డ్ ఫోన్ తీసుకున్నాను, లైన్స్తో లేను. ఇక్కడ AT&T, వెరైజోన్ అలా మనకి సిమ్ కార్డ్ లైన్స్ ఉంటాయి. మనకి ఇండియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ ఎలాగో అలా లైన్తో కనుక మనం ఉంటే మనం ఫోన్ మనకి ఇంకా చీప్గా వస్తుంది. అసలు మనం పాత ఫోన్ ట్రేడ్ చేసి, అంటే మన పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి మనం చాలా తక్కువ అమౌంట్ కడితే, లైక్ 600, 700 అలా ఇంకా చాలా తక్కువ కడితే మనం తీసుకోవచ్చు. బట్ ఎవ్రీ మంత్ మన లైన్కి $30, $40 అలా పే చేస్తూ ఉండాలి. సో నేను అలా తీసుకోలేదు, నేను ఏ లైన్తోనే లేను, నేను అన్లాక్డ్ తీసుకున్నాను. బికాజ్ నేను లైకా యూజ్ చేస్తున్నాను. లైకాతో ఇలాంటి సర్వీస్ నాకు లేదు అని చెప్పి నేను ఇంకా అన్లాక్డ్ తీసుకున్నా. అండ్ మీరు ఎలక్ట్రానిక్ సిమ్స్ కదా ఇప్పుడు అన్నీ, ఫిజికల్ సిమ్స్ ఏం లేవు, ఈ సిమ్స్ వచ్చాయి కదా. సో ఇండియాలో యూజ్ చేసేవి కూడా కొన్ని ఫిజికల్ సిమ్ ఉంది అండ్ ఈ సిమ్ కూడా ఉంది అని విన్నాను నేను. బట్ ఇక్కడైతే మాకు ఈ సిమ్మే ఉంది కంపల్సరీ. అండ్ ప్రైజెస్ అయితే కంపారిటివ్లీ మనకి ఇండియాలో ప్రైజీ కదా ఐఫోన్, ఇక్కడ కొంచెం తక్కువకి వస్తుంది కదా. అండ్ ఇండియాలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ క్లారిటీ ఎలా ఉంది. సో ఐఫోన్ యూజర్స్ ఎవరైనా ఉంటే కింద నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే, ఛార్జింగ్ కేబుల్ USB-C పిన్ వచ్చింది అండ్ అడాప్టర్ అయితే తీసుకోవాలి. సో అడాప్టర్ తీసుకునేంత వరకు భార్గవ్ అడాప్టర్కి నా దగ్గర ఉన్న వైర్ కనెక్ట్ చేసి నేను పెట్టుకుంటా. మీ దగ్గర MacBook Pro వైర్ ఉంటే మీరు ఛార్జర్ తీసుకునేంత వరకు ఆ కేబుల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ పిన్ టైప్. బట్ అడాప్టర్ చేంజ్ చేసుకోవాలి, బికాజ్ MacBook Proది హై వోల్టేజ్ కదా. Hey Siri, play some music. Siri is ready. iPhone will listen for Siri. Move your head slowly to complete circle. And that's all for the video. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.